వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది. దీంతో చాలా మంది హెయిర్ ప్లాంటేషన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా మంది చేపించుకుంటున్నారు. అసలు హెయిర్ ప్లాంటేషన్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, హెయిర్ ప్లాంట్ అవుతుందా లేదా, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి సమస్యలను వస్తాయని రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీరేం చెప్తారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ కాదండి. హెయిర్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది, బట్ అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. ఎందుకు అంటే మనకు బేసికల్లీ హెయిర్ ఫాల్ అనేది మగవాళ్ళలో ఒకలాగా ఉంటుంది, ఆడవాళ్ళలో ఒకలాగా ఉంటుంది. ఇద్దరికి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని సీరమ్స్ కానివ్వండి, ఇన్క్లినిక్ ట్రీట్మెంట్స్ లైక్ GFC PRP అంటాం, అవి చేసుకొని కూడా ఉన్న హెయిర్ని పెట్టుకొని మనకు డెన్సిటీ కొంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది అంటే మన హెయిర్ ఫాలికల్స్ అనేది ఉంటుంది, అవి క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయిందంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే మనకు రివైవ్ అనేది అవ్వదు. అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. నెక్స్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే మన ఓన్ హెయిర్ని ఒక ఏరియా నుంచి తీసుకొని కావాల్సిన ఏరియాలో మనం ఇంప్లాంట్ చేసుకుంటాం. అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్లీ ఏం చేస్తామంటే హెడ్కి బ్యాక్ సైడ్కి ఉన్న హెయిర్ని తీసుకొని వచ్చి, యూజువల్లీ ఇక్కడ బాల్నెస్ ఉంటుంది, ఇక్కడ ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో మనం బయట నుంచి ఏం తీసుకురావట్లేదు కాబట్టి రియాక్షన్స్ అనేవి జరగవు. మన ఓన్ హెయిరే కాబట్టి బాడీ అనేది నీట్గా యాక్సెప్ట్ చేస్తుంది. రిజల్ట్స్ అనేది అగైన్ ఇక్కడ కూడా ఇట్ ప్లేస్ అ రోల్ హూ ఇస్ డూయింగ్ ద ట్రీట్మెంట్, ఎవరు చేస్తున్నారని. క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ చేస్తున్నారు అంటే దెన్ రిజల్ట్స్ ఆర్ యూజువలీ గుడ్. మనకు వెరీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటుంది, 10 to 15 years వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ హెయిర్ ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే డస్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్తుంటారు కదా, ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే మనకు అట్లీస్ట్ ఒక 1 week వరకు మీరు అన్నట్లు డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్కి వెళ్ళొద్దు అని చెప్తాము. ఎందుకు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మైనర్ సర్జరీ అండి. సో పోస్ట్ సర్జరీ ఎప్పుడైనా సరే మనకు డస్ట్కి వెళ్ళినా సరే బయటకు వెళ్ళినా సరే ఏమవుతుంది అంటే ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఒక 1 week వరకు ఆర్ అట్లీస్ట్ ఒక 5 days వరకు డస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాస్కి వెళ్ళొద్దు అని చెప్తాము. ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది చేస్తాము. డ్రెస్సింగ్ చేసుకొని నీట్గా హ్యాట్ పెట్టుకొని బాగా కవర్ చేసుకొని బయటకు అనేది వెళ్ళొచ్చు.